గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పెద్ద బండరాయి అయితే వేశాడు. అవునండి, వాస్తవంగా గత 5 ఏళ్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు 25,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆ 25,000 కోట్లు ఏమన్నా క్లియర్ చేస్తాడా అని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మీకు పూర్తిగా చెప్పే ముందు నేను ఒక చిన్న పిట్ట కథ అయితే చెప్తా. ఇదైతే అందరూ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళా. ఒక పెద్ద ఆయన, రిటైర్డ్కి దగ్గర పడుతున్న ఒక పెద్ద ఆయన నన్ను కలిశాడు. బాబు, నీ వీడియోస్ చూస్తూ ఉంటా, వీడియోస్ బాగుంటాయి, ఉన్నట్టుగా మాట్లాడతావు, చాలా జెన్యున్గా మాట్లాడతావు అని చెప్పన్నాడు. సరే సార్, చాలా థ్యాంక్ యూ అని చెప్పని నేనైతే అన్నాను. తర్వాత వచ్చి మొన్న జనవరిలో చంద్రబాబు నాయుడు గారు 1033 కోట్లు మా బకాయిల కోసం డబ్బులు వేశారు, మంచిదే, కానీ అది ఎందుకు కూడా సరిపోదు, కానీ మాకు ఇంకా కావాల్సి వస్తుంది, గత 5 సంవత్సరాల్లోనే మాకు 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి పెద్దగా తెలియదు కదా, వాళ్ళు చెప్తేనే కదా తెలుసుకోవాలి. ఓకే, 25,000 కోట్లు. సరే, అతను ఆ మాట చెప్పిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే 6,200 కోట్లను అయితే ఈ బకాయిల కోసం, ఏదైతే ఈ పిఎఫ్లు ఉన్నాయో, ఏదైతే ఈ ఇన్సూరెన్స్లు ఉన్నాయో, ఏదైతే జీపీఎఫ్లు ఉన్నాయో, ఎన్నిటికీ సంబంధించి 6,200 కోట్లు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో మాకు కావాలి అని చెప్పి వాళ్ళందరికీ పడేటట్టుగా చంద్రబాబు నాయుడు 6,200 కోట్లను అయితే రిలీజ్ చేశాడు. నిజంగా హర్షించదగిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో హయాంలో ప్రభుత్వ ఎంప్లాయీలు ఎంత ఇబ్బంది పడ్డారంటే, ఎంత ప్లాన్ చేసుకుని ఉంటారంటే వాళ్ళ లైఫ్ని, ఆ ప్లానింగ్ మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మనం కనుక విజయవాడలో చెలో విజయవాడ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక సభనైతే పెట్టడం జరిగింది. ఆ సభకైతే నిజంగా చెప్తున్నా, ఏ పొలిటికల్ మీటింగ్ కూడా అంతమంది వచ్చుంటారో నాకైతే తెలియదు, కానీ వీధులన్నీ, మెయిన్ రోడ్లన్నీ కూడా ఈ ఉద్యోగులతో నిండిపోయి ఉన్నాయి. అంతగా వ్యతిరేకించారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డిని అయితే మేము నమ్మం అని చెప్పనేసారు. చంద్రబాబు నాయుడు గారు అయితే జనవరిలో 1033 కోట్లు, ఇప్పుడేమన్నా 6,200 కోట్లు, మొత్తం 7,233 కోట్లు అయితే ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించారు. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులపైన మీరు చూపిన ఈ విధానం అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా మీరు చేసిన పనికి ఆనందిస్తూ ఉన్నారు.